సిడ్నీ వేదికగా జరుగుతున్న చివరి టెస్ట్ మ్యాచ్ డే 1 చాలా అంటే చాలా రసోత్తరంగా ఎండ్ అయింది. మన వాళ్ళ స్కోర్ కార్డ్, పిచ్ ఇవన్నీ పక్కన పెడితే లాస్ట్ 5 మినిట్స్ గేమ్ ఏదైతే ఉందో అదైతే అబ్సల్యూట్ సినిమా. నిజంగా చెప్తున్నా, బుమ్రాతో పాటు మన టీమిండియా ప్లేయర్స్ అంతా ఫుల్ ఫైర్ లో ఉన్నారు బ్రో. డే 1 అయితే చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ మూవ్మెంట్ తో ఎండ్ అయింది. నిజంగా బుమ్రా లాంటి ఒక సైలెంట్ ప్లేయర్ ని గాన గెలికితే రిజల్ట్ ఎలా ఉంటుందో కళ్ళకు కట్టినట్టు చూసాం. సిడ్నీ డే 1 లో లాస్ట్ ఓవర్ లాస్ట్ బాల్ కి ఆస్ట్రేలియా టీం తన ఫస్ట్ వికెట్ ని కోల్పోయింది. బట్ అఫ్ కోర్స్ ఇదైతే లాస్ట్ ఓవర్ అయ్యేదే కాదు, మనకి ఇంకో ఓవర్ పడేదే. కానీ బుమ్రా వేసిన చివరి ఓవర్ లో చూసుకుంటే శామ్ కాన్స్టెన్స్ కాంత ఎక్స్ట్రాలు చేశాడు అండ్ దాని వల్ల టైం వేస్ట్ అయ్యింది. ఇన్ఫాక్ట్ ఆస్ట్రేలియా వాళ్ళు కావాలనే ప్లాన్ తో టైం ని వేస్ట్ చేశారు, లేకపోతే ఈజీగా 5 to 6 ఓవర్స్ పడేవే. సో మనమైతే ఇంట్రెస్టింగ్ మూవ్మెంట్ గురించి ఈ వీడియోలో కాస్త ముందుకు వెళ్ళాక మాట్లాడుకుందాం. అసలు ఈ డే 1 లో మొత్తం ఏం జరిగిందో ఒక ఓవర్ వ్యూ లో చూద్దాం. సో సిడ్నీ టెస్ట్ మ్యాచ్ కి సంబంధించి నిన్నే చాలా రిపోర్ట్స్ వచ్చాయి. మెయిన్లీ మన కెప్టెన్ రోహిత్ శర్మని కూర్చోబెడతారు అని చెప్పిన న్యూస్ బాగా వైరల్ అయింది అండ్ అదైతే నిజమైంది. నిజంగానే రోహిత్ శర్మ మన టీమిండియా ప్లేయింగ్ లెవెల్లో లేడు, అతనైతే బయటికి వెళ్లిపోయాడు. అయితే టాస్ అప్పుడు చూసుకుంటే బుమ్రా దీని మీద చాలా క్లారిటీ ఇచ్చాడు. రోహిత్ శర్మ తనంతటి తానే ఆఫ్ట్ అవుట్ అయ్యాడంట, అంటే తనంతకు తానే టీం నుంచి బయటికి వెళ్ళాడని అర్థం. ఎందుకంటే టీమ్ కాంబినేషన్ బాగా సెట్ చేసుకోవడం కోసం. సో రోహిత్ శర్మ ఆడితే రాహుల్ కి ఓపెనింగ్ చేసే అవకాశం దక్కట్లేదు, అలాగే గిల్ బెంచ్ మీద కూర్చోవలసి వస్తుంది అండ్ దీని వల్ల రోహిత్ శర్మ టీం కోసం తనను తానే డ్రాప్ చేసుకున్నాడు. అలాగే మా స్కిప్పర్ ఎలాంటి పని చేశారంటే మా టీమ్ లో ఎంత యూనిటీ ఉందో అని మీరు అర్థం చేసుకోవచ్చు అని బుమ్రా చెప్పాడు. అంతా రోహిత్ శర్మ గురించే. సో మొత్తం మీద అటు ఇటు తిప్పి రోహిత్ శర్మను అయితే పక్కన పెట్టారు. దీంతో బుమ్రా కెప్టెన్ గా వచ్చాడు అండ్ టాప్ అండ్ టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ తీసుకున్నాడు. అయితే క్లియర్లీ మంచి డెసిషనే, ఎందుకంటే హిస్టారికల్ గా చూసుకుంటే సిడ్నీ గ్రౌండ్ లో చేజ్ చేయడం చాలా అంటే చాలా కష్టం. సర్ప్రైజింగ్ థింగ్ ఏంటంటే సిడ్నీ పిచ్ చాలా వెరైటీగా ఉంది. మనం ఎప్పుడు కూడా ఎడ్జ్ వికెట్ మీద ఇంత గ్రాస్ చూడం. అయితే ఈ పిచ్ క్యూరేటర్ ముందుగానే ఇంటి ఇచ్చాడు, ముందుగానే గ్రౌండ్ లో 7 mm గ్రాస్ ఉంచుతామని. దీంతో అందరం ముందుగానే ఎక్స్పెక్ట్ చేశాం గ్రాస్ ఉంటుందని. అయితే గ్రాస్ తో పాటు పిచ్ మీద డెన్స్ కూడా ఉన్నాయి, అంటే గ్రాస్ కవర్ మొత్తం ఈవెన్ గా లేదు, ఒక చోట ఎక్కువ ఉంది ఒక చోట తక్కువ ఉంది. దీంతో ఈ రోజు పిచ్ అయితే చాలా ట్రిక్కీగా బిహేవ్ చేసింది. ఏ బాల్ బౌన్స్ అవుతుందో ఏ బాల్ ఎలా వస్తుందో ఎవరికి అర్థం కాలేదు. సో దీని వల్ల మన బ్యాట్స్మెన్లు అయితే చాలా ఇబ్బంది పడ్డారు. సో బ్యాటింగ్ కు పెట్టిందిగా పేరుగా ఉండే ఎడ్జ్ వికెట్ అయితే ఆస్ట్రేలియాలో టెస్ట్ మ్యాచ్ కోసం చాలా డిఫరెంట్ గా మార్చేశారు. మిగిలిన వాళ్ళు ఈ మ్యాచ్ లో రిజల్ట్ ప్రొడ్యూస్ చేయాలని చాలా బాగా ఫిక్స్ అయినట్టుగా ఉన్నారు. అందువల్ల ఒక ఆన్లైన్ ఎడ్జ్ వికెట్ ని తయారు చేయించారు. ఇక రిపోర్ట్స్ లో వచ్చినట్టే మన టీమిండియా ప్లేయింగ్ లెవెల్ లో కూడా మార్పులు జరిగాయి. రోహిత్ శర్మ ప్లేస్ లో గిల్ వచ్చాడు, అలాగే ఆకాష్ ప్లేస్ లో ప్రసిద్ధ్ కృష్ణ వచ్చాడు. కానీ మనకి బ్యాటింగ్ లో స్టార్ట్ చూసుకుంటే అంత బాగా రాలేదు. ఎస్పెషల్లీ కేవలం రాహుల్ చాలా ఎర్లీగా అవుట్ అయిపోయాడు. 14 బంతుల్లో 4 పరుగులు చేసి మిచెల్ స్టార్క్ బౌలింగ్ లో అవుట్ అయిపోయాడు. సో ఇదైతే కొంతవరకు డిసప్పాయింట్మెంట్ డిస్మిస్ అని చెప్పుకోవాలి. ఐ మీన్ కేఎల్ రాహుల్ మరీ అంత డిఫికల్ట్ బాల్ కి అవుట్ అవ్వలేదు, కొంతవరకు ఆ బాల్ ని ఎఫెక్ట్ చేయొచ్చు. ఇన్ఫాక్ట్ మనం చాలా సందర్భాల్లో అలాంటి బాల్స్ ని బౌండరీస్ కొడుతూ ఉంటాం. ఇక్కడైతే మిస్ అయింది. కేఎల్ రాహుల్ స్ట్రైట్ గా కాన్స్టెంట్ కి బాల్ కొట్టాడు. దీంతో మన టీమిండియా 11 పరుగులకి ఒక వికెట్ ని కోల్పోయింది. తర్వాత చూసుకుంటే ఒక 3 ఓవర్స్ గ్యాప్ లో మరో వికెట్ పడిపోయింది. 10 పరుగులు చేసి సాలిడ్ గా కనిపించిన జైస్వాల్ కూడా అవుట్ అయిపోయాడు. సో ఆస్ట్రేలియా బౌలర్స్ అయితే ఎర్లీగా 2 వికెట్ తీసేశారు. మెయిన్లీ బౌలర్ అయితే జైస్వాల్ కి చాలా మంచి బాల్ వేశాడు. ఇన్ఫాక్ట్ ఆస్ట్రేలియా వాళ్ళు ఈ సిరీస్ లో జైస్వాల్ వీక్నెస్ ని బాగా ఎక్స్పెక్ట్ చేసినట్టుగా కనిపిస్తుంది. మన వాళ్ళు 17 పరుగులకు 2 వికెట్ కోల్పోయినప్పటికీ ఆ తర్వాత ఒక మంచి పార్ట్నర్షిప్ వచ్చింది. శుభ్మన్ గిల్ మరియు కోహ్లీ ఇద్దరు కలిసి 3వ వికెట్ కు 40 పరుగులు యాడ్ చేశారు. సో ఇద్దరైతే ఆస్ట్రేలియా బౌలర్స్ ను చాలా పేషెన్స్ తో చాలా జాగ్రత్తగా ఫేస్ చేశారు. బట్ కోహ్లీకి అయితే వచ్చి రాగానే లైఫ్ దొరికింది. ఫస్ట్ బాల్ కి అవుట్ అయిపోయి ఉండాలి, బట్ స్లిప్ లో స్టీవ్ స్మిత్ అటెంప్ట్ చేసిన క్యాచ్ అంత క్లియర్ గా లేదు. ఇన్ఫాక్ట్ రీప్లే లో బాల్ గ్రౌండ్ కి టచ్ అయినట్టు క్లియర్ గా తెలిసింది. దీని వల్ల పేరు నాట్అవుట్ ఇచ్చారు. సో కోహ్లీకి అయితే ఫస్ట్ బాల్ కి లక్కు కలిసి వచ్చింది అండ్ తర్వాత తన ఇన్నింగ్స్ ని సాలిడ్ గా బిల్డ్ చేసుకున్నాడు. 69 బంతులు ఆడి 17 పరుగులు చేశాడు. లైఫ్ తర్వాత సైడ్ ఆఫ్ స్టంప్ బాల్స్ ని చాలా వరకు అవాయిడ్ చేశాడు. ఇక అతని తర్వాత గిల్ చూసుకున్నట్లయితే చాలా గ్రైండ్ అయ్యాడు. 64 బంతులు ఆడి 20 పరుగులు మాత్రమే చేశాడు. సో వీళ్ళిద్దరు కూడా కంప్లీట్ గా ఒకేషల్ మోడ్ లోకి వెళ్లి బ్యాటింగ్ చేశారు. కానీ లంచ్ బ్రేక్ ముందు చూసుకుంటే మాత్రం మొత్తం స్పాయిల్ అయిపోయింది. మెయిన్లీ శుభ్మన్ గిల్ తన కాన్సన్ట్రేషన్ ని కోల్పోయాడు. యాక్చువల్ గా శుభ్మన్ గిల్ లంచ్ బ్రేక్ ముందే టైం ని వేస్ట్ చేద్దాం అనుకున్నాడు అండ్ దీనికోసమే డౌన్ ది పిచ్ వచ్చి పిచ్ ని టాప్ చేసేవాడు. అలాంటి టైంలో స్లిప్స్ లో ఉన్న స్టీవ్ స్మిత్ అతనితో బ్యానర్ చేశాడు. దిస్ ఇస్ బుల్షిట్, లెట్స్ ప్లే అని చెప్పాడు శుభ్మన్ గిల్ తో. దానికి వెంటనే శుభ్మన్ గిల్ రిప్లై ఇచ్చేశాడు, నీకు కావాల్సినంత టైం నువ్వు తీసుకో, నాకు చెప్పడానికి నువ్వెవరు, నీకు సంబంధం లేదు అన్నట్టు మాట్లాడాడు. సో ఎప్పుడైతే గిల్ అలా రిప్లై చేశాడో ఆస్ట్రేలియా వాళ్ళు ఒక పన్నాగం పడ్డారు. సో నెక్స్ట్ బాల్ గిల్ తన వికెట్ ని కోల్పోయి ఆస్ట్రేలియా వాళ్ళకి గిఫ్ట్ గా ఇచ్చేశాడు. సో యాక్చువల్ గా లంచ్ బ్రేక్ లో ఒక బాల్ ఉందని లాదన్ లైక్ షార్ట్ బాల్ వేశాడు. బట్ గిల్ దాన్ని క్రీజ్ బయటకు వచ్చి ఆడదామని ట్రై చేశాడు. ఇదైతే అబ్సల్యూట్లీ మైండ్లెస్ థింగ్ అనే చెప్పుకోవచ్చు, ఎందుకంటే ఒక బాల్ డిఫెండ్ చేస్తే సెషన్ అయిపోతుంది. బట్ గిల్ మాత్రం ఏదో చేద్దాం అనుకున్నాడు, ఈ క్రమంలోనే ఏదో అయిపోయింది. నేనైతే మన టీమిండియా ఫస్ట్ సెషన్ లో చాలా ఇంట్రెస్టింగ్ గా ఎండ్ చేస్తారనుకున్నా, అంటే 2 వికెట్లు మాత్రమే కోల్పోయి ఎండ్ చేస్తారేమో అనుకున్నా. బట్ అనవసరంగా గిల్ వికెట్ ఇచ్చేశాడు. అయితే మళ్ళీ కోహ్లీ మరియు పంత్
మధ్య ఒక చిన్న పార్ట్నర్షిప్ అయితే స్టార్ట్ అయింది. కానీ ఆ పార్ట్నర్షిప్ ఎక్కువసేపు అయితే నిలవలేదు. సో ఇన్నింగ్స్ లో అయితే కోహ్లీకి ఫస్ట్ బాల్ లక్ కలిసి వచ్చినప్పటికీ మెయిన్లీ కోహ్లీ మరోసారి సైడ్ ఆఫ్ స్టంప్ బాల్ కి దొరికేశాడు. మళ్ళీ సేమ్ కైండ్ ఆఫ్ బాల్ కి అవుట్ అయిపోయాడు. ఇదేది ఈ సిరీస్ లో అతనికి 7వ డిస్మిసల్. సో కోహ్లీ అయితే మెయిన్ గా తన కష్టాలను తానే కొని తెచ్చుకుంటున్నాడు. వదిలేయాల్సిన బాల్ ని చేసి అవుట్ అయిపోతున్నాడు. మీరు ఇప్పుడు మన టీమ్ లో పరిస్థితి చూసుకుంటే అంత మంచిగా లేదు. రోహిత్ శర్మని అయితే పక్కన పెట్టేశారు. దీంతో విరాట్ కోహ్లీ కనుక జాగ్రత్తగా ఆడకపోతే అతన్ని కూడా పక్కన పెట్టే అవకాశాలు చాలా ఉన్నాయి. ఇన్ఫాక్ట్ రోహిత్ శర్మ పక్కకు వెళ్లిపోవడం సీనియర్ ప్లేయర్స్ కి ఒక వార్నింగ్ లాంటిది. సో అలాంటి టైంలో కోహ్లీ అయితే ఒక మంచి ఇన్నింగ్స్ ఆడి తన వాల్యూని పెంచుకోవాలి. బట్ అతనైతే అలా చేయలేకపోయాడు. మళ్ళీ సేమ్ మిస్టేక్ చేశాడు. ఈ సిరీస్ లో సైడ్ ఆఫ్ స్టంప్ బాల్ కి 7వ అవుట్ అయిపోయాడు. అయితే తర్వాత చూసుకుంటే మాత్రం ద మోస్ట్ గ్రీడీ పార్ట్నర్షిప్ రిషబ్ పంత్ అండ్ జడేజా మధ్య జరిగింది. ఇద్దరు కూడా క్రీజ్ లో పాతికిపోయారు. మీరు మమ్మల్ని కొట్టండి, ఏం చేయండి, మేము మాత్రం వికెట్ ఇవ్వము అన్నట్టు బ్యాటింగ్ చేశారు. మెయిన్లీ రిషబ్ పంత్ తన నేచర్ కి పూర్తిగా విభిన్నంగా బ్యాటింగ్ చేశాడు. సో క్లియర్లీ కోచ్ గౌతమ్ గంభీర్ ఎఫెక్ట్ అయితే చాలా గట్టిగా కనిపిస్తోంది. ఇదైతే మేలే డ్రెస్సింగ్ రూమ్ లో వాక్తం బీభత్సంగా జరిగి ఉండాలి. లేదంటే రిషబ్ పంత్ లాంటి బ్యాట్స్మెన్ ఇంతలా కంట్రోల్ చేసుకుని ఆడటం ఏంటి? అతను 98 బంతులు ఆడితే 40 పరుగులు మాత్రమే చేశాడు. ఇవాళ టీ బ్రేక్ తర్వాత కొన్ని షాట్లు కొట్టడం వల్ల స్ట్రైక్ రేట్ పెరిగింది. ఒక టైంలో 30 స్ట్రైక్ రేట్ తో బ్యాటింగ్ చేశాడు రిషబ్ పంత్. అయితే ఈ రోజు వికెట్ కి ముందు తన బాడీని అడ్డంగా పెట్టేశాడు. ఆస్ట్రేలియా బౌలర్స్ వేసిన బాల్స్ అతని బాడీకి 12 సార్లు తగిలాయి. లెఫ్ట్ హ్యాండ్ మధ్యల మీద అయితే మనం చూసాం బాల్ మచ్చ వచ్చేసింది. హెల్మెట్ కి కూడా బాల్ బలంగా తగిలింది. సో రిషబ్ పంత్ అయితే చాలా బలంగా నిలబడ్డాడు. నాకైతే పూజారా విన్నింగ్స్ గుర్తుకొచ్చాయి. అండ్ జడేజా చూసుకున్నా చాలా బాగా పర్ఫామ్ చేశాడు. డిఫెన్సివ్ మోడ్ లో ఆడాడు. 90 బంతులు ఆడితే 26 పరుగులు మాత్రమే చేశాడు. సో వీళ్ళిద్దరు కలిసి అయితే ఆస్ట్రేలియా బౌలర్స్ కి ఒక పరీక్ష పెట్టారు. మెయిన్లీ టీ బ్రేక్ ముందు మరో వికెట్ పడకుండా చూసుకున్నారు. సో మన వాళ్ళు అయితే రెండో సెషన్ లో 25 ఓవర్లు బ్యాటింగ్ చేసి ఒక వికెట్ కు కోల్పోయి 50 పరుగులు మాత్రమే చేశారు. విచ్ మీన్స్ ఓవర్ కి 2 పరుగులు మాత్రమే వచ్చాయి. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు మన వాళ్ళు ఎంత డిఫెన్సివ్ మోడ్ లో బ్యాటింగ్ చేశారు అని. సో క్లియర్లీ ఈ రోజు మన వాళ్ళ బ్యాటింగ్ అప్రోచ్ చూసుకుంటే అందరు బ్యాట్స్మెన్ కూడా గంభీర్ చెప్పిన వాటికి కట్టుబడి ఉన్నట్లు తెలుస్తోంది. మన బ్యాట్స్మెన్స్ ఎవరు కూడా అగ్రెసివ్ గా ఆడడం లేదు. సో రిషబ్ పంత్ అయితే తన బాడీ ప్రోసెస్ తీసుకుని అంత కష్టపడినప్పటికీ తన వికెట్ ని మాత్రం మరోసారి గిఫ్ట్ గా ఇచ్చేశాడు. అనవసరంగా ఒక హాఫ్ వాటర్ ఫుల్ షాట్ కి ట్రై చేసి తన వికెట్ ని కోల్పోయాడు. జడేజాతో 48 పరుగుల పార్ట్నర్షిప్ బ్యాట్ చేసిన తర్వాత వికెట్ పడిపోయింది. అండ్ వెంటనే మరో షాక్ నితీష్ కుమార్ రెడ్డి గోల్డెన్ డక్అౌట్ అయ్యాడు. అయితే క్లియర్లీ బౌన్స్ కి డిఫెన్సివ్ అయిపోయాడు. వాళ్ళు అనుకున్న దానికంటే ఎత్తులో వచ్చాయి. దాని వల్ల స్లిప్స్ లో ఉన్న వాళ్ళకి క్యాచ్ వెళ్లిపోయింది. తర్వాత చూసుకుంటే మన టీమిండియా రెగ్యులర్ ఇంటర్వెల్ లో వికెట్లు కోల్పోతూ వచ్చింది. మెయిన్లీ వాషింగ్టన్ సుందర్ డిస్మిసల్ ఒక కాంట్రవర్సీకి దారి చేసింది. సో అతనైతే లెగ్ సైడ్ లో ఒక బాల్ ని నిక్ చేశాడని ఆస్ట్రేలియా వాళ్ళు ఒక రివ్యూ తీసుకున్నారు. అయినా రివ్యూలో చూసుకుంటే కంక్లూజివ్ గా ఎక్కడ ఎవిడెన్స్ కూడా లేదు. మెయిన్ గా నికోమీటర్ ఏదో తాకేసినట్టు బిహేవ్ చేసింది. బాల్ బ్యాట్ మీదకి రాకముందే స్పైక్స్ వస్తున్నాయి. బ్యాట్ ని ఆడేసిన తర్వాత కూడా స్పైక్స్ వస్తున్నాయి. ఇక దాన్ని యూజ్ చేయడంలో యూజ్ ఏముందో నాకైతే అర్థం కాలేదు. సో క్లియర్ గా రీప్లే చూసినంత సేపు కూడా నికోమీటర్ లో స్పైక్స్ వచ్చాయి. థర్డ్ ఎంపైర్ మాత్రం స్పైక్స్ ఉన్నాయి. బాల్ కి గ్లో కి మధ్య కూడా గ్యాప్ లేదని చెప్పి, ఎందుకంటే టెక్నాలజీ అంత ఎవిడెంట్ గా లేదు. సిగ్నోమీటర్ లో ఆ స్పైక్ ఆ రీప్లే చూసినంత సేపు వచ్చింది. బాల్ ఏమైనా గ్లో ని దాటిన తర్వాత డీవియేట్ అయిందంటే అది కూడా లేదు. సో సుందర్ డిస్పెషల్ విషయంలో థర్డ్ ఎంపైర్ అయితే చాలా పూర్ గా డెసిషన్ తీసుకున్నాడు. 17 పంతుల్లోనే 22 పరుగులు చేశాడు. అయితే తర్వాత చివరి ఓవర్ లో చూసుకుంటే మాత్రం బుమ్రా దగ్గర నుంచి చాలా మంచి క్యామ్ ఇన్నింగ్స్ వచ్చింది. అతని ఇన్నింగ్స్ లో 3 4లతో పాటు ఒక సిక్సర్ కూడా ఉంది. సో బుమ్రా అయితే ఒక కెప్టెన్ గా బ్యాటింగ్ వచ్చిన ప్రతిసారి కూడా ఏదో ఒక వండర్ క్రియేట్ చేస్తున్నాడు. ఇన్ఫాక్ట్ అతని కెరీర్ చూసుకున్నట్లయితే బ్యాటింగ్ యావరేజ్ అబౌట్ 25 ఉందనుకుంటా. కానీ మిగతా సందర్భాల్లో చూసుకుంటే 6 కూడా లేదు. బౌలింగ్ లో ఒక సిక్సర్ అయితే కొట్టాడు. అదైతే అరాచకమనే చెప్పాలి. సో బుమ్రా చేసిన రన్స్ అయితే అదృష్టం కొద్దీ వచ్చినవి కాదు. అతను క్లియర్ గా ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది వికెట్ కొట్టాడు. మన టీం లాస్ట్ 2 వికెట్స్ కి 37 పరుగులు యాడ్ చేశారు. సో సుందర్ అవుట్ అయ్యేసరికి మన టీం స్కోర్ 148. దీంతో మన టోటల్ స్కోర్ అరౌండ్ 150 ఉంటుంది అనుకున్నాం. బట్ బుమ్రా కారణంగా ఎక్స్ట్రాగా 30 రన్స్ వచ్చాయి. సో మన టీమిండియా అయితే ఫస్ట్ ఇన్నింగ్స్ లో 185 పరుగులు చేసి ఆల్అౌట్ అయింది. ఇంకా కాస్త మెరుగైన బ్యాటింగ్ చేసి ఉంటే 250 స్కోర్ వచ్చి ఉండేదేమో. ఎస్పెషల్లీ శుభ్మన్ గిల్ మరియు రిషబ్ పంత్ వీళ్ళిద్దరు తమ డిఫెన్సివ్ అవాయిడ్ చేసి ఉండి అలాగే ఆడింటే బాగుండు. అలాగే సుందర్ కూడా కాసేపు క్రీజ్ లో ఉండింటే ఇంకా ఎక్కువ రన్స్ వచ్చే ఉండేది. బట్ ఎనీవే మనమైతే ఆస్ట్రేలియా బౌలింగ్ ని కూడా మెచ్చుకోవాలి. మీకైతే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఇలాంటి క్రికెట్ అప్డేట్ తెలుసుకోవాలనుకుంటే మన పేజ్ ని ఫాలో చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.